మీ కూతురు గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? ఏమన్నా అంటే ఏ విధంగా? మంచి విధంగా చెప్పండి, చెడు విధంగా చెప్పండి. చెడు విధంగా అయితే ఏమీ లేదు. నా పరంగా నేను చెప్తే ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా అదే చెప్తాను. ఫస్ట్ నాకు అమ్మ గురువు అన్నీ అదే. ఓకే, అమ్మ గురువు. ఓకే, నాన్న కాదు. నాన్న కాదు. ఓకే, నాన్న వేరు కదా. అంటే అమ్మలా నాకు అన్నీ రెడీ చేయటం కానీ, నేర్పించటం కానీ, చెప్పటం కానీ అలా చేస్తుంది. నాన్నలా అంటే మా ఆయన చూసుకుంటాడు. అంటే ఒక బాధ్యతగా, నానంటే ఒక బాధ్యత, అది ఆయన చూసుకుంటాడు. కాదు మరి వంట రాదన్నారు, వంట నేర్పించచ్చు కదా మరి. ఎందుకు ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వచ్చి నీకు వంటలు చేయాలా? అర్థం కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకొని వచ్చి నీకు వంటలు చేసి పెట్టాలా అంటున్నా. ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి కదా నువ్వు. నేర్చుకుంటా పెళ్ళయ్యాక. పెళ్ళయ్యాక అంటే మాకు ఇది అంటారు కదా, సాంప్రదాయంగా వస్తున్నది అనాదిగా. నా పెళ్ళైనాక మా ఆయన నాకు కాదు, అనాదిగా వస్తుందా ఇది వంట చేయకుండా? ఎందుకంటే నాకు మా అమ్మకి రాదు, మా నాన్న నేర్పించాడు. తాత నేర్పించాడు. నాకు రాదు, మా ఆయన నేర్పించారు. ఇప్పుడు మా అమ్మాయికి రాదు, మా అల్లుడు నేర్పించాలి. ఓకే, మీ కూతురికి నువ్వు నేర్పి. సాంప్రదాయం అంటే ఏదో మంచి సాంప్రదాయాన్ని చెప్తారు. సో ఈ వంటల సాంప్రదాయం మీరు చెప్తున్నారు అంటే అండి, అందరికి ఒకేలాంటి సాంప్రదాయాలు ఉండవు కదా, ఒకరికి ఒకలా ఉంటుంది. సరే, మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, ఒక క్వశ్చన్ అడగండి నన్ను. అది మా స్టూడియోలో మాత్రమే అడుగుతాం, ఇది మరి కాదు. ఎప్పుడు పెట్టబోతున్నారు మరి స్టూడియో? మీరు సాయం చేస్తే పెడతాం. అవునా? అంత ఇన్కమ్ వచ్చింది మీరు అన్నారు కదా, 5 లక్షలు 10 లక్షలు అని, అవి వచ్చినప్పుడు పెడతాం. ఓకే, నా సైడ్ నుంచి మీకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది.